రాజకీయాల్లో త్వరలో ఏం జరగబోతుంది? ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టేనా? కేటీఆర్ అరెస్ట్ తర్వాత పార్టీని నడిపేదెవరు? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకొస్తారా? తన గారాల పట్టి చేతికి పగ్గాలు అప్పగిస్తారా? అల్లుడు హరీష్ రావునే రథసారథిగా ప్రకటిస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు గులాబీ శ్రేణుల మదిలో మెదులుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీని నడిపించేదెవరు? కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్న హరీష్ రావు, తెలంగాణ జాగృతి పేరుతో కవిత కార్యక్రమాలు, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా? కేడర్ను మానసికంగా సిద్ధం చేసే పనిలో కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్గా పావులు కదులుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వివాదం ఏదైనా కేటీఆర్ పేరే ప్రధానంగా వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 6 సార్లు కేటీఆర్ను టార్గెట్ చేసుకుని సర్కారు పావులు కదిపిందనే ప్రచారము జరుగుతోంది కూడా. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమీక్షిస్తూ ప్రభుత్వం విచారణ కమిటీలు వేసింది. దీంతో సరికొత్త అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు ఎదురు దెబ్బల నుంచి బలంగా తిరిగి వస్తా అంటూ కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ కొత్త చర్చకు కారణమవుతోంది. అరెస్టు ఖాయమని ఆయన డిసైడ్ అయిపోయినట్లు కూడా కొందరు అంటూ ఉంటే రేవంత్ సర్కారుకు వార్నింగ్ ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఆ ట్వీట్ ఇప్పుడు కేటీఆర్ అరెస్టు గురించి, ఆ తర్వాత పార్టీ నాయకత్వం గురించి చర్చకు కారణమవుతుంది. కేటీఆర్ అరెస్ట్ అయినా బీఆర్ఎస్కు నాయకత్వ సమస్య లేదన్నది కొందరి వాదన. నిర్మాణాత్మకమైన క్యాడర్ లేకపోయినా బలమైన నాయకులు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అంశం. నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు హరీష్ కవిత సిద్ధంగా ఉన్నా కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేడర్తో హరీష్ రావుకు మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు కవిత కూడా పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారు. దీంతో గులాబీ శ్రేణిలో కొత్త చర్చ మొదలైంది. ఏసీబీ కేసుల్లో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎప్పుడు బెయిల్ దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే అంత ఈజీగా బెయిల్ దక్కదన్న అనుమానాలు కూడా గులాబీ నేతలు సైతం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజులు పార్టీకి కీలకమైన చర్చ కూడా జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్ధమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ ప్రభావం పార్టీ క్యాడర్ మీద పడే ఛాన్స్ కూడా ఉంది. వాటిని అధిగమిస్తూ ప్రతిపక్ష పార్టీగా క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది బీఆర్ఎస్కి. దీంతో ఇప్పుడు పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో పార్టీని ఎవరు నడిపిస్తారన్నది గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత పార్టీ బాధ్యతలో మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత దాదాపుగా 6 నెలల తరువాత రిలీజ్ అయ్యారు. విడుదలైనప్పటి నుంచి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ఏ అవకాశం దక్కినా వదులుకోవడం లేదు. ఓవైపు తెలంగాణ జాగృతి పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూనే కుల సంఘాల నేతలతో సమావేశమవుతున్నారు కవిత. క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ కేడర్కు దగ్గరయ్యే కార్యాచరణను అమలు చేస్తున్నారామె. ప్రభుత్వ వైఖరి ఎండగట్టేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. 2-3 నెలలుగా రాజకీయాల్లో కవిత తన మార్కు క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక
ఇక కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అటు అరెస్టు తప్పదన్న అంచనాలతో కేడర్ను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు కేటీఆర్. కక్షతో ప్రభుత్వం తనను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని, నేతలు మానసికంగా ధైర్యం కోల్పోవద్దని సూచిస్తున్నారు. ఇకపై అధినేత కేసీఆర్ నేతలకు కార్యకర్తలకు నేరుగా సూచనలు చేస్తారని తనకు కలిసిన నేతలతో కేటీఆర్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారము ఊపందుకుంది. మొత్తం మీద కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారం పార్టీలో ఎన్నో చర్చలకు కారణమవుతుంది. మరి ఏం జరుగుతోంది? అరెస్టు అవుతారా? అయితే పార్టీ నడిపించేది ఎవరని తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది.